ఇంకో అతిపెద్ద స్కామ్ ఏంటంటే సహాయం స్కామ్. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, ఈ బెట్టింగ్ యాప్లు ఈ 34 లిస్టులో ఉన్న యాప్లను ప్రమోట్ చేస్తూనే సహాయం చేస్తారు. ఆ మ్యాటర్ మీకు కూడా తెలిసిపోయిందా సార్? నాకేంటే బాబు, మొత్తం ఈ ప్రపంచానికి తెలిసిపోతాను. సహాయం పేరుతో చేస్తున్న వ్యాపారం. పరిస్థితులు ఇలా పగబట్టేసినాయండి శాస్త్రి గారు. మన పని మనం చేసుకోవడం కూడా తప్పేనా? ఏ యాప్ ప్రమోట్ చేసినా 15 లక్షలు 20 లక్షలు ఇస్తున్నారు రా బాబు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. వీడికి ₹10 వీడికి రూపాయి ఇచ్చి వీడియో చేసి పెడితే ఆ నీళ్ళు తప్పని కొట్టాను. నిన్ను ఏంటి ఏం చేస్తావు? తగిరెచ్చిపోతున్నావు? అంత సీన్ లేదు, షాక్ ఇచ్చానంటే షేక్ అయిపోతావు. సహాయం పేరుతో వ్యాపారం చేస్తున్న ఎరవనా కొడుకులకు చెప్తున్నాను, నాలుక మీద మచ్చ గుర్తు పెట్టుకోండి, కుక్క చావు చేస్తారు. అమ్మమ్మ, నువ్వు నోరు మూసుకుంటావా లేదా? అననీయమ్మా, ఆవిడ అనవలసిందే, నేను పడవలసిందే. పేదోడికి ₹10 పెట్టడం ఏంటి, అది వీడియో తీయడం ఏంటి, దాన్ని ₹1,00,000 బిజినెస్ చేయడం అదేంటది? ఎందుకన్నయ్యా? ఎందుకురా? జోబులో నుంచి తీసి అలా పెడతారు, తప్పని గోవిందా అంతా మొత్తం స్కామ్ రా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఎన్ని కుటుంబాలు అన్యాయం అయిపోతాయో తెలుసా? అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. పొల్లకి పైకి వెళ్తుంది, పొల కిందకి వెళ్తుంది, ఏ పొల ఏమైనా కర్రబెల్లాట. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? అన్న నీకు ఆ చెప్పినట్లు 60,000 30,000 మీ బ్యాంక్ డీటెయిల్స్ ఆధార్ డీటెయిల్స్ మీరు ఎందుకు ఇస్తారు? అంటే అది గవర్నమెంట్ అందుకే నిన్న రిలీజ్ చేసింది, ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా తప్పు చేస్తే ₹10 లక్షల జరిమానా. మావా, నా పని అయిపోయింది రాలుడు, అయిపోయింది. అవనైనా చేస్తాను కానీ నేను ఇలాంటి యాప్లు ప్రమోట్ చేయనని గిది గీసుకొని కూర్చున్నాను. వెరీ గుడ్ డెసిషన్, బట్ సారీ. బొక్కలు వేయించాలి కదా, ఈ యాప్లన్నీ ప్రమోట్ చేసిన బొక్కలు వేయించాలి కదా. నన్ను జైల్లోకి పంపించి నాకు అన్యాయం చేయకురా. సహాయం ఏమనంటే ఇన్స్పిరేషన్ అవుతానా. ఈ ఎటకరాలకు లోపమే లేదు.